హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆదాబర్సే రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా వరలక్ష్మి అయితే కొద్దిగా అదేమంటారు కాకరకాయ చేసింది. సో నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. అయితే సామలు అడిగాను, సామలు ఏం లేదు, రొట్టెలు కాకరకాయ ఫ్రై చేస్తా అన్నది. కానీ ఎక్కువ ఎచ్చి పచ్చి ఉండేదట్లా చూడు, మొత్తం ఫ్రై చేయకు అని అంటే సరేనని అన్నది. సో నేనైతే పాల కోసం అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఒకరోజు తప్పి ఒకరోజు ఖచ్చితంగా మా ఇంట్లో పాలు కావాలి. ఎందుకంటే నాకు పాలు లేనిది నిద్ర అయితే రాదు. సో అందుకని నేను గోశాలకు వెళ్తున్నా అని వరలక్ష్మికి చెప్పి బయటికి వస్తుంటే అప్పటికి మబ్బుగానే ఉంది క్లైమేటు. పాలైతే తీసుకున్నాం, మా గోమాతలు అనేది చూసినాం. ఈరోజు అయితే ఎవరు పెండ ఎత్తలేరు, అర్థమైపోయింది. ఎందుకంటే వెదర్ బి కూల్ ఉంది కదా. సరేలే, ఎండ అయితే తీయలేరు, ఎక్కడికక్కడికి సూమ్సామ్ ఉన్నారు. మా గోమాతలందరినీ కలిసినాం. మన కృష్ణుడిని బి కలుద్దాం ఒకసారి. హాయ్ 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 ఫ్రెండ్స్. ఈ చెట్టుని ఎప్పుడైనా చూసారా? చెట్టు చూడండి మొత్తం ఎలా ఉందో. చిన్న చిన్న వినాయకులు ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్రెండ్స్. మీరైతే కానీ నాకైతే చాలా ఇష్టం. ఏం చేస్తుందో ఏమో. क्या कर रहा रे? కాకరకాయ ఫ్రై. వావ్ 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 వావ్. బన్ను పెట్టు అంటావు, మంచిగా చెయ్యి. ఇవి ఖరాబ్ నీకు వచ్చినట్టు చేస్తావా? ఇట్లే ఉంటుంది. పోయిందా? హాయ్ వరలక్ష్మి, హౌ ఆర్ యూ? హౌ ఇస్ ఇట్? గుడ్ మార్నింగ్. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది తంతా. పోయాలా? సరే మరి. కొయ్యి మంచిగా కొయ్యి. పురుగులు చూస్తున్నావా? ఒక్క దగ్గర మంచిగా ఉంటే వేరే దగ్గర మంచిగా ఉండదు. ఒక్కొక్కడు కోసుకుంటూ చూడవు. ఓకేనా? బాయ్. కంప్లీట్ సగం ఉల్లిగడ్డ కంప్లీట్ ఈజ్ వర్కింగ్. ఎక్కువ కమ్మకమ్మానా ఇది కచ్చపెక్క చేయొద్దు. ఇంకా కాలేదు. తిన్నావా? ఆడే అది ఏమైంది? అది తినవా డింగ్రీ? అది తినవా? అది బన్ను తినవా? పక్ పిక్ పిక్ పక్కా. తినవా? ఇగో పైసా తీసుకో. పైసా పప్పి, పైసా పప్పి ఇగో దిక్కో పైసా. కావాలి అంట. ఇక చూడండి మా ఫ్రెండ్, మా వరలక్ష్మి మేకప్ కిట్ స్టార్ట్. వద్దు, నేను ఇయ్య పో అంటుంది చూడు. తినవా? అది బాగాలేదా? బాయ్. ఇబ్బలు పడితే ఇంకా మా వరలక్ష్మి దగ్గర కూర్చొని రొట్టె తినుకుంటూ ఈ అంటుంది. ఈరోజైతే ఒక ట్రే ఎగ్ తెచ్చాను భయ్య.
ఎందుకంటే నాకు ఎగ్ అంటే చాలా ఇష్టము. సో నేను ఈ పొట్టి పిల్లని ఎగ్గు తింటావా అంటే నో అనుకుంటూ నవ్వుతుంది. సో మా వరలక్ష్మి అయితే కాకరకాయ రొట్టె చాలా ఇష్టంగా తిన్నాను భయ్య. కొద్దిగా నోరు బి కాలింది, నాలాగా మాత్రం. మమ్మీ ఏం చేస్తున్నావు? నవ్వకు, చెప్పు. చీరలు తెచ్చినాం కదా, అవు చూపెట్టలేం కదా వీడియోలో. చూపి నీకేనా రేపు బర్త్డే అని తీసేసుకునేకేనా? రెండా? స్టార్ట్ మ్యూజిక్. అది బెల్ట్ శారీ ఉంది కదా, అది రేపు నైట్ కట్టుకుంటా. నాకు ఏ బ్లౌజ్ రేపు మార్నింగ్ కట్టుకొని గుడికి పోనీకే. సరే తీయి, నువ్వు ఏ శారీ నీకు సెట్ అవుతుందో చెప్తా, ఆ శారీ తీసుకో. మేము మొన్న శారీస్ తెచ్చినాం కదా, మీకు కూడా కొంచెం ఇక పని హడావిడి ఉండే చూపెట్టలేకపోయినాను. చూడండి, బాగానే ఉంది కదా. తోతపరి ప్యారెట్ అయితే వచ్చింది. ఇట్లా ఉంటుంది శారీ. కావాలంటే దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, ఎల్లో కలర్, ఎల్లో మెరూన్ మధ్య. ఓన్లీ 480 ఉంది. అది 480 రూపీస్. ఫ్రీ షిప్పింగ్ నంబర్ ఇస్తా ఒకవేళ కావాలంటే. నేనైతే తెచ్చినాను కానీ సేల్స్ అయితే లేవు అనేసి ఇక అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తుర్రు. ఆన్లైన్లో అయితే చేస్తలేను, అది నేను తీసుకుందామని అనుకుంటున్నావు. దీంట్లో అయితే ఇవి రెండు ఉన్నాయి. సరే చూద్దాం ఎట్లుందో. అయినా మనం అప్పుడు తెచ్చినప్పటి నుంచి ఏం సపోర్ట్ లేదు, తీసుకో. అదే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే వచ్చి తీసుకుంటారు. మరి ఎందుకు చూపిస్తున్నావు అమ్మా? మరి ఆన్లైన్లో పెట్టండి అంటే వీడియో ఇప్పుడు నేను ఏది తీసుకోవాలో తెలియదు. ఇవి రెండు ఇవి 450 శారీస్ బటర్ఫ్లై. మెత్త ఉంది క్లాత్, ఇట్లా లేకుండా. ఇది బాగుంది, మెత్తగా ఉంది క్లాత్, మెరుస్తుంది బీది. వద్దు వద్దు, అది అటు ఏం చూపించకు, ఇంకా అది ఇట్లా పక్కన పెట్టు. దీంట్లో మెరూన్, వైన్ కలర్, పర్పుల్ కలర్, మెరూన్ మెరుస్తుంది. ఇట్లా షైనింగ్ వస్తుంది నైట్ టైంలో కడితే. ఇట్లా కనిపిస్తుంది. గ్రీన్ ఉంది కదా, మెరూన్ రెండు వస్తుంది. ఇది పర్పుల్ షైనింగ్ లాగా ఉంది. షైనింగ్ లా ఉంది కదా, రోజ్ గోల్డ్ శారీ. టీ ఒకటిది. ఇవన్నీ శారీలు చూస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది మమ్మీ నీకు? ఏం లే, 2 సంవత్సరాలు నేనే కట్టుకోవాలనిపిస్తుంది. అయితే ఈ శారీస్కి కట్ వర్క్ వస్తుంది కదా, కట్ వర్క్ అయితే రాలేదు. పళ్ళుకి అయితే ఇగో ఇట్లా వచ్చింది. ఓకే, ఇది బ్లౌజ్. బాగుంది, బ్లౌజ్ అయితే మంచిగా సెట్ అయింది. రోజ్ బ్లౌజ్ అంటారు కదా దీన్ని, రోజ్ గోల్డ్. ఎల్లోబే ఉంది. క్రీమ్ కలర్ మస్తు మంది కడుతురు కానీ అది అయితే నాకైతే క్రీమ్ దొరకలేదు, సో ఎల్లో దొరికింది. శారీ మొత్తం ఇలా ఉంటుంది అంతే. బాక్స్ పీస్లు అయితే 2 తెచ్చిన, వేరే వాళ్ళు అడిగిరు. గ్రీన్ శారీ ఇలా ఉంటుంది కానీ క్లాత్ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంటుంది. 550 దీని ప్రైస్ వచ్చి. సో మనం ఈ శారీ బాగుంది మమ్మీ, ఈ శారీ తీసుకోను, సెట్ అవుతుంది మంచిగా. బ్లౌజ్ కుట్టియాలి రేపు పొద్దుడు వరకు. చూడు ఎట్లుందో శారీ, తీయది ఒకసారి. కింద వచ్చింది బార్డర్, ఇది బాగుంది కదనే శారీ. ఇది మొత్తం వర్క్ బ్లౌజ్ లాగా వచ్చింది అమ్మా, బాగుంది ఇది. ఇది పళ్ళు, జాకెట్, బ్లౌజ్ సూపర్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి
2 దాటిపోయింది, 2:10 కావస్తుంది. ఓడు చెప్పాలా, ఇంటికాడ ఉంటే టైం తెలియదు నిజంగా. ఇంటికాడ ఉంటే బోర్ కొడుతుంది నాకైతే. ఈమెకి ఎట్లుంటుంది కాదు బోర్ కొడుతుందా? ఇడేను నువ్వు ఎట్లుంటున్నావు మమ్మీ ఇంటికాడ? మంచిగా ఉంటున్నా. ఇప్పటికి 3 రోజులు అయింది పనికి పోక. సోమవారం, మంగళవారం, బుధవారం ఇంటికాడ ఉంటా. ఏం పని చేస్తాలో తింటున్నావు అంటున్నావు. నాకు ఈ కన్ను నీళ్ళు కట్టాలి, వంట చేయాలి. ఇక్కడ చూడండి, నా కన్ను ఒక సైడ్ వాసింది కదయ్యా. ఆ కన్ను కోసమే నేను ఎక్కడికి పోతలేను. లేకపోతే నా సారు, ప్రిన్సిపల్ సారు, స్కూల్లో కొన్ని ఫోన్లు వస్తున్నాయి, వాచ్మెన్ బి ఫోన్ చేస్తుండు. రేపు కాకపోతే ఎల్లుండైనా పోవచ్చు మమ్మీ, బాధ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇగో ఒకటి చెప్పాలా, కన్ను రికవర్ అయితేనే ఈ నొప్పి లేదు, కానీ ఈ సీము అనేది రికవర్ అయిందంటే అప్పుడు ఓనికి ఉంటుంది అని ఆలోచన. ఇప్పుడు ఒకవేళ పోయిన తర్వాత ఏమైనా దుమ్ము పడ్డదనుకో కన్నుకి భయంకరమైన ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే పెయిన్ భరించలేక ఇట్లా వణుకుతుంది బాడీ మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెడీగా లేను నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ కన్ను మూసేసి ఏం చూసినా కానీ చీకటి, అట్లాంటిది కన్నుకి ఏమన్నా అయితే అందుకే కొద్దిగా జాగ్రత్త తీసుకుంటాను. అప్పుడు గుడ్డి కన్ను అయితే ఆలీబాబా 40 దొంగలో నేను బి ఒక్కడిని అయితే అంటూ ఉంటా తెలుసా. అందుకే అంటున్నా ఒక కన్ను ఉంది కానీ. నిజంగా మనిషికి ఎక్కడ వచ్చినా బాధనే, కానీ ఎక్కువ బాధ అంటే కంటికే. అదేందో ఇటు అయితే అటు అవుతుంది, అటు అయితే ఇటు అవుతుందా జీవితంలో. కన్ను విషయంలోనే నాకు ఎందుకు ఇలా జరుగుతుందేమో. ఎవరికైనా కన్ను కొట్టినేమో అందుకే. ఆ ఇప్పుడు కొట్టడానికి ఈజీగా ఉంది, కానీ ఏం చేద్దాం, యువతల కన్ను పోతుంది. ఏం కాదు, కొట్టుతున్నట్టును. అందుకనే దేవుడు శాపం ఇస్తుంది కన్నుకి. ఇంట్లో మంచి భార్యను పెట్టుకొని ఎందుకు వేరే వాళ్ళకి కన్ను కొడుతున్నావు అని. అది ఒక్కటే తక్కువ నాకు ఒకటి చెప్పాలా, 2 చెప్తా, 3 చెప్పు, 4 బి చెప్తా, 10 బి చెప్తా. చెప్పు. మనల్ని నమ్ముకున్న భార్య మనల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చింది. సో ఆమెకి సినిమాలో వాళ్ళు పెట్టుకున్న డైలాగులు వేరు. మనం నమ్ముకొని వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ తమ్ముడిని అందరిని వదిలేసి వస్తే నేను ఎంత మంచిగా చూసుకోవాలి. ఎందుకు షోకులు అవసరమా? ఉన్న భార్య సరిపోదా? ఎవరొస్తారు? పోచమ్మ వస్తుందా, ఎల్లమ్మ వస్తుందా? నిజాలు చెప్తే ఎవరికి నచ్చదు భయ్యా. ఒకటే విషయం ఏంటంటే ఈ 3 రోజులు నేను ఇంటికాడ ఉన్నా, మా భార్య అయితే భలే కష్టపడుతుంది ఫ్రెండ్స్. నాకు నిజంగా చెప్తున్నా, ఎంత కష్టం అంటే ఆ కష్టానికి నిజంగా చెప్తున్నా, ఆ కష్టం చూస్తుంటే మస్తు కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుందో చెప్పాలా? స్టార్ట్ చేస్తున్నా. పొద్దుగాల లేవగానే అందరు 5 గంటలకు లేస్తే మా భార్య 6:45కి 7 గంటలకు లేస్తుంది. అరే నీ గురించి పొగుడుతున్నా భయ్. 6 గంటల మధ్యలో నుంచి 7 గంటలకు దాటే వరకు లేస్తుంది. లేచిన వెంటనే పళ్ళు తొమ్ముతుంది. ఏదో ఏడుకో పోవాలి, ఏమో చేయాలి, ఏదేదో చేయాలి అని పన్ను తొమ్ముతుంది. తోముడిపి అట్టి ఇటు తొమ్ముతుంది అనుకున్నా. కస్స 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 తొమ్మి అని దాని తర్వాత అని ఉంచేసి ఫ్రీ వేసుకుంటుంది. సరేలే ఏం చేస్తుందిలే అని అట్లా పోయి కుక్క వాసన అని ఇట్లా వాసన చూస్తుంది. చూసి ఏమే చాయ్ చేయాలా కాఫీ చేయాలా అంటుంది. నేనంట కాఫీ చేయి, ఏం చేద్దాం అంట. కాఫీ లేదు, చాయ్ లేదు, డికాషన్ తాగని డికాషన్ తీసుకొని వచ్చి ఏమండి నేను ఒక ఘనకారం చేసే తెలుసా అంటే చెప్పు. ఏం లేదండి, మొన్న మీరు ఒక పాల ప్యాకెట్ ½ లీటర్ తీసుకొని వచ్చారు కదా.
తీసుకొని వచ్చారు కదా, హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఏం చేశానో తెలుసా? చెప్పే ఏమైంది చెప్పు అంటే, హాఫ్ లీటర్ ఏంటంటే హాఫ్ లీటర్ని నేను 3 రోజులు చేశాను తెలుసా. ఎందుకు అంతగానో నవ్వుతున్నావు అంటే 3 రోజులు చేసే అంత ఏం చేసినావా అంటే, ఏం లేదండి పొద్దుగాల డికాషన్ తాగుతున్నా, ఒకవేళ పాలు ఉంటేనేమో పొద్దుగాల పాలు మీరు చెప్పినట్టే రాత్రి సాయంత్రం 4 గంటలు తాగుతుంటా. మళ్ళీ అవి ఏమన్నా కొద్దిగా ఖరాబ్ అయ్యి మూలకు పడ్డాయి అనుకో, మళ్ళీ అవి ఏమన్నా మళ్ళీ సేద్ అవుతాయి అని ఇంకా పాలు తీసుకొని వచ్చి మళ్ళీ వేడి చేసి కసకస అని తాగేస్తా. అట్లుంటుంది. దాని తర్వాత ఏం చేసింది తెలుసా, ఇక పాలు ఏమే 3 రోజులు అయిపోయింది, పాలు అయిపోయినాయి, నువ్వు ఎప్పుడు తెస్తావు పిల్ల పాలు కోసం, పోయినప్పుడు చెప్తా అంటే ఆడికి పోయిన తర్వాత ఒక చిప్స్ తీసుకురా, ఒక అది తీసుకురా, ఇది తీసుకురా, ఇంట్లో ఉన్న బోటి లివర్ ఇవి తినదు, ఇవి జీవితంలో తినదు. ఎందుకు తెలుసా, గవే కావాలి. ఇక సరే బై తెచ్చిన తర్వాత ఊకుంటుందా, అక్కడ పోతే ఇక్కడ పోతే లాస్ట్ మూమెంట్లో నేను ఏదైనా మొగ చూడండి ఫ్రెండ్స్, ఏదో ఫోన్ వస్తుంది, మన కర్మ కాదు ఫోన్ వస్తుంది, ఆ కర్మలో మాట్లాడుకుంటూ ఆ ఉన్న వస్తువు అంతే ఇట్లా మన తినే అలవాటు ఉంది. సో మొత్తం తిన్న తర్వాత ఏం చేస్తుంది తెలుసా, ఇది తీసుకో ముఖానికే కొడుతుంది, ముఖానికి కొట్టి నువ్వే తిను, నాకు వద్దు నువ్వేమైనా వేసుకో, తెచ్చేది నాకు, తినేది నువ్వు, అవసరం లేదు, నువ్వు వద్దు అని అనేస్తుంది. నేను తినేవాడు ఎన్ని తెలుసా, 3 ఉంటాయి. చేలో బై మిస్టేక్లో చేతిలోకి ఇంకొకటి వచ్చిండొచ్చు, కానీ నువ్వు తిన్నది మొత్తం తిన్నావు, నాకు వద్దు అంటే ఫస్ట్ నుంచి తిన్నదంతా పోతుంది, మేము మధ్యలో వచ్చి తింటే మాత్రం ఓ చేస్తుంది. చూసినా, మనం దోశ గురించి మాట్లాడినాం, చిప్స్ గురించి మాట్లాడినాం, దోశ వచ్చింది. ఆడాలు మీరు మా మాధురులు, నమ్మద్దు ఆడోలో లోకానికి అని అంటారు కదా, ఆ సాంగు అసలు ఆడోళ్ళని నమ్మద్దు అని అంటారు, కానీ ఆడ మొగ లేదు, ఇద్దరిని నమ్మద్దు. నమ్ముకుంటే ఒక భార్యను నమ్ముకోండి, ఒకవేళ పెళ్ళి కాకపోతే అమ్మనైనా నమ్ముకోండి, ఇంకా అది లేకపోతే చెల్లెని నమ్ముకోండి, అన్నని నమ్ముకోండి. కానీ నమ్ముకున్నామని అదేమో అంటారు కదండి, నిన్ను నమ్ముకున్నా, అవన్నీ వేస్ట్ మాటలు. అంతగా నమ్ముకోవాలంటే ఒక దేవుడిని నమ్ముకోండి మనస్ఫూర్తిగా. చూడు వరలక్ష్మి, అమ్మని కోరుకున్నందుకే నువ్వు వచ్చినావు, అమ్మలాగా వచ్చినావు, అంతేగాని ఇంకేం లేదు. నువ్వు నాకు శాస్త్రాస్తు ఆ అమ్మనే, అంతే. లక్ష్మీదేవత, అందుకే నాకు ఇష్టమైన పేరేం పేరు లక్ష్మి ఉండే, దాన్ని లింక్ మా బావ సెట్ చేసి వరలక్ష్మి అని పెట్టరా అన్నాడు. సో వరలక్ష్మి అని పేరు పెట్టి వరలక్ష్మి అని పెట్టినాం. సో ఫ్రెండ్స్, ఇలా మా లైఫ్లో జరిగిన కొన్ని విశేషాలను మీతో షేర్ చేసుకుంటున్నా. నా 2 గాజులు అమ్ముకున్నా, ఒక బ్యాచులర్ బి అమ్ముకున్నా, ఎందుకంటారు, పాల ప్యాకెట్ కోసం, చాయ్ కోసం. అట్లుంటే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంటికి మన భార్య తింటుంది అన్నీ తినాలని మొక్క బుట్టలు తెస్తే పిత్తులు వస్తాయంట, పిత్తులు. ఇదేంటి విచిత్రంగా పిత్తులు వస్తాయి, కడుపు పిత్తులు వస్తాయి, కడుపు అంతా ఉబ్బిపోతుంది అంట. ఇక నాకు కడుపు అంతా ఉబ్బిపోతుంది అంట, పిత్తులు వస్తాయంట, పొద్దుగారికి బాత్రూమ్ రాదంట. నేనన్నా ఏందే ఏం మాట్లాడుతున్నావే అంటే, చూడు పిత్తులు వస్తాయంట, పిత్తుల కోసం మక్క పూట తింటలేదు. ఆమె కోసం నేను స్కూల్ దగ్గర 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు అవి ఒక 6 తీసుకొని వస్తే దాంట్లో నేను 4 తిన్నా, నాకెందుకు వస్తలేవు పిత్తులు, దీనికి ఎందుకు వస్తాయి పిత్తులు అన్నట్టు బాధపడుతున్నాను. అట్లుంటుందా భయ్య, ఏమన్నా పిత్తుల కోసం తినదు, కడుపు ఉబ్బిపోతుందంట. ఒక్కటి చెప్పండి, ఒక్కటే మాట, అది స్వీట్ కానా కాదా? బక్క బుట్ట స్వీట్ కానా కాదా? కాదంట. చూసారా, అది మొత్తం ఇడిచేసి దాంట్లో వేసి ఉడకబెడితే స్వీట్ కార్న్ కాదా?
కాదు. మక్క బుట్ట కాదా? అవును. అట్లుంది జిందగీ. అట్లాంటివి తినిపిస్తే ఇట్లే చేస్తుంది. మళ్ళీ ఈమెకి ఇంకో విచిత్రం ఉంది, విచిత్రం అలవాటు ఉంది చెప్పాలా. అది పగటి పూలలే కళలు కంటారు చూడండి, ఆ కళల్లో నంబర్ 1 నా భార్య. ఎలాంటి కళలు వస్తాయంటే ఎప్పుడు వరలక్ష్మి. ఓయ్ ఓయ్ నీకు ఒకటి చెప్పాలా? చెప్పు. ఏం లేదే, నువ్వు కళలో వచ్చినావు, నాకేదో కళలో రావడం ఏంది, ఏదో ఇప్పించడం ఏంది. కళలు అయితే భయంకరంగా వస్తాయి భయ్య. ఒక్కొక్క కళ ఒక్కొక్క కళలో ఉంటుంది. ఏమో పోతుంది. మా వరలక్ష్మి డీజేని మంచిగా చేస్తుంది. ఏంటంటే అందరు ముంగట డ్యాన్స్ ఆడదు, ఏమున్నా అదే ఇప్పుడు తిన్న తర్వాత డ్యాన్స్ ఆడుతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇట్లా ఉంది. లాస్ట్కి అయితే మణికంఠని ఈరోజు ఎపిసోడ్లో బాగా ఏడిపిస్తారు అని, అది ఎవరో కాదు ప్రేరణనే ఎక్కువ ఏడిపించేస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకు ఇంకో విషయం ఏంటంటే శేఖర్ భాషవి ఇంకెక్కువ ఏడిపిస్తాడేమో అని అనిపిస్తుంది. సో ఇది ఏడు వరకు అంతమవుతుందో తెలీదు. ఒక స్ట్రేంజర్స్తో అయితే ఒక స్ట్రేంజర్స్తోని ఎంతసేపు మాట్లాడగలవు? రోజు వచ్చి బాగున్నారా, తిన్నారా, బాగున్నారా అంటే ఒక్క రోజులో కనెక్ట్ కాగలవా? 2 రోజుల కనెక్ట్ కాగలవా? ఒక 3 రోజుల కనెక్ట్ కాగలవా? అట్లా స్ట్రేంజర్స్ అట్లా ఎట్లా మన ఒపీనియన్స్ ఎట్లా తెలుసుకుంటాం? సో మణికంఠ విషయంలో కొద్దిగా బాధేసింది. ఏం చేద్దాం, కొంతమందికి టైం పడుతుంది, ఇంకొంతమందికి ఇంకొంచెం టైం పడుతుంది. కానీ మణికంఠ నాకు తెలిసిన వరకు ఈ మధ్య కాలంలో అయితే వెళ్ళడు. ఒక 4 వీక్స్ దాటిపోవాలా, అప్పుడైతేనే తెలుస్తుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క నటుడు అనేది బయటికి వెళ్తుంది. దశావతారాల సినిమా ఏముందో అది బిగ్ బాస్లో చూడొచ్చు మనం కంప్లీట్గా. కమల్ హాసన్ ఎస్ సార్ అంటారు చూడు, అట్లుంటాయి మొత్తం. సో అది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.